కార్తీక్ వృత్తిరీత్యా ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. అలాగే పాతకాలపు కథలు, పురాణాలు అంటే బాగా ఆసక్తి ఉన్నవాడు. తెలంగాణలోని అడవికి ఆనుకుని ఉన్న భైరవపురం అనే ఒక చిన్న పల్లెటూరిలో ఒక పాడుబడిన జమీందారు గడి ఉందని, అక్కడ రాత్రుళ్ళు వింత శబ్దాలు వస్తాయని తన స్నేహితుడి ద్వారా విన్నాడు. ఆ మిస్టరీని తన కెమెరాలో బంధించాలని భైరవపురం చేరుకున్నాడు. ఊరిలోకి వెళ్లగానే సర్పంచ్ రామయ్య కార్తీక్ను కలిశాడు. బాబూ, పట్నం నుండి వచ్చావు. మా ఊరి గుడి వెనుక ఉన్న గదిలో ఉండు. కాని ఆ ఊరి చివర ఉన్న శిథిలగడి వైపు మాత్రం వెళ్ళొద్దు. అక్కడ అమావాస్య రోజుల్లో గాజుల చప్పుడు, ఏడుపు వినబడతాయి. వెళ్లిన వారెవ్వరూ ప్రాణాలతో తిరిగి రాలేదు అని హెచ్చరించాడు. కాని కార్తీక్ భయాన్ని ఇష్టపడేవాడు. ఆ రోజు రాత్రి సరిగ్గా అమావాస్య. ఎవ్వరికీ తెలియకుండా తన కెమెరా, టార్చ్ లైట్ పట్టుకుని ఆ పాడుబడిన గడివైపు నడిచాడు. గడి చుట్టూ పెద్ద పెద్ద మర్రి చెట్లున్నాయి. లోపలంతా చిమ్మ చీకటి, గబ్బిలాల వాసన వస్తోంది. డైరీ చదవడం పూర్తి కాగానే ఫోన్ లైట్ ఆరిపోయింది. బ్యాటరీ డెడ్ అయింది. మళ్ళీ చిమ్మ చీకటి. అప్పుడు గది బయట తలుపు దగ్గర ఎవరో గోకుతున్న శబ్దం. తలుపు కింద ఉన్న చిన్న సందులోంచి గదిలోకి రక్తం ప్రవహిస్తోంది. గది ఉష్ణోగ్రత -డిగ్రీలకు పడిపోయింది. కార్తీక్ పైకప్పు వైపు చూశాడు. ఆ దెయ్యం మల్లిక పైకప్పుకు అతుక్కుని సాలీడులా పాకుతూ నేరుగా కార్తీక్ పైకి దూకింది. ఆమె చల్లటి చేతులు కార్తీక్ గొంతును గట్టిగా పట్టుకున్నాయి. ఊపిరాడక కార్తీక్ గిలగిలలాడుతున్నాడు. అప్పుడే అతడికి సర్పంచ్ రామయ్య చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. ఊరి గుడిలో ఇచ్చిన విభూతి పొట్లాం అతడి జేబులో ఉంది. తన సర్వశక్తులు కూడా తీసుకుని జేబులోంచి విభూతి తీసి ఆ దెయ్యం ముఖం మీద చల్లాడు. ఆమె ఒక భయంకరమైన అరుపు అరుస్తూ వెనక్కి దక్కింది. అదే అదనుగా తలుపు పగలగొట్టుకుని బయటకు వచ్చి గోడ దూకి ఊరి గుడివైపు పరుగెత్తాడు కార్తీక్. గుడి మెట్లు ఎక్కగానే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్పృహ తప్పి పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు అతన్ని లేపారు. రాత్రి జరిగినదంతా చెప్పి వణికిపోయాడు. కార్తీక్ బ్రతికి బయటపడ్డం ఆ ఊరిలో అదే తొలిసారి. తన వస్తువులు సర్దుకుని వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోయాడు. కాని కార్తీక్ సిటీకి చేరుకున్నాక తన ఫోన్ ఛార్జింగ్ పెట్టి గ్యాలరీ ఓపెన్ చేశాడు. ఆశ్చర్యంగా ఆ రోజు రాత్రి పగిలిపోయిన కెమెరాలోని ఫోటోలు ఫోన్లోకి సింక్ అయ్యాయి. అందులో చివరి ఫోటో చూసి కార్తీక్ గుండె ఆగిపోయినంత పనయింది. ఆ ఫోటోలో మల్లిక బావు దగ్గర లేదు. సరిగ్గా కార్తీక్ వెనుక నిలబడి అతడి భుజంపై చెయ్యి వేసి నవ్వుతూ ఉంది. ఆ కటిక చీకటిలో కార్తీక్ ఏమయ్యాడు? ఆ దెయ్యం బారి నుండి ప్రాణాలతో బయటపడ్డాడా? డైరీలో దాగున్న ఆ గడి అసలు రహస్యం ఏంటి? ఈ భయంకరమైన మిస్టరీ రెండో భాగం పార్ట్ 2లో తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ 2 కోసం కమెంట్స్లో పార్ట్ 2 అని టైప్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.